డాట్స్ మరియు ప్లీట్స్ యొక్క నమూనాలను తయారు చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: ప్లెయిన్ డాట్ను తయారు చేయుట, కౌంటర్ డాట్ను తయారు చేయుట, ఫ్రెంచ్ డాట్ను తయారు చేయుట. అవసరమైన పరికరములు మరియు సాధనములు: సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ 1, ఐరన్ బాక్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, సిజర్స్ 1, మెటీరియల్స్: లాంగ్ క్లాత్ 0.15 మీటర్ బై 0.75 మీటర్స్, సీవింగ్ థ్రెడ్ 1. డాట్స్. డ్రెస్సెస్ తయారీలో డాట్స్ అత్యంత ప్రాథమిక నిర్మాణ అంశాల్లో ఒకటి. డాట్స్ చాలా అవసరం, ఎందుకంటే బాడీ స్ట్రైట్గా లేదా ఫ్లాట్గా ఉండదు, కర్వ్డ్గా ఉంటుంది. బాడీ యొక్క షేపుల చుట్టూ గార్మెంట్ షేప్ చేయడానికి మరియు ఫ్రీగా కదలటానికి, ధరించిన వారికి సౌకర్యంగాను మరియు గార్మెంట్ ఆకర్షణీయంగాను కనిపించేలా చేయడానికి డాట్స్ ఉపయోగపడతాయి. బస్ట్, హిప్స్, షోల్డర్స్ మరియు ఎల్బో వద్ద మహిళల దుస్తులకి ఫుల్నెస్ కొరకు డాట్స్ను ప్రధానంగా ఉపయోగిస్తారు. ప్రధానంగా డాట్స్ ఇలా వర్గీకరించబడ్డాయి: ప్లెయిన్ డాట్ లేదా హాఫ్ డాట్, డబుల్ పాయింటెడ్ డాట్ లేదా ఫుల్ డాట్స్, స్లాష్ డాట్, కౌంటర్ డాట్, ఫ్రెంచ్ డాట్. ప్లెయిన్ డాట్. ప్లెయిన్ డాట్ను హాఫ్ డాట్ అని కూడా అంటారు. ఇది ట్రయాంగులర్లో ఉంటుంది. ఒక చివర వెడల్పుగా, మరోవైపు పాయింటెడ్గా ఉంటుంది. పాయింటెడ్ సైడ్ ఎల్లప్పుడూ బాడీ యొక్క ఫుల్లెస్ట్ పార్ట్ వైపుకు ఉంటుంది. ట్యాకింగ్ మరియు స్టిచ్చింగ్ను వైడ్ వైపు నుండి ప్రారంభించి డాట్ పాయింట్ వైపు ముగించాలి. డాట్ యొక్క వైడ్ బేస్ను ఫ్యాబ్రిక్ ఫుల్నెస్ నుండి తీసుకొనవచ్చు. అది బాడీ యొక్క నారో పాయింట్స్ నందు గార్మెంట్ ఫిట్గా ఉంటుంది. ట్రయాంగిల్ ఇన్సైడ్ స్పేస్ని ఇంటాక్ అంటారు. ఇది గార్మెంట్ యొక్క రాంగ్ సైడ్ వైపుకు కనిపిస్తుంది. డాట్ సెట్టింగ్ లైన్స్ గనక మ్యాచ్ అయినట్లయితే కలిపి కుట్టండి. ఇవి స్ట్రైట్ లైన్గా ఉండి బాడీ యొక్క షేప్ ఫిట్కి దగ్గరగా ఉంటాయి. ప్లెయిన్ డాట్ను నిర్మించడం. ప్లెయిన్ డాట్ నిర్మాణం కోసం ఫ్యాబ్రిక్ పీస్ను 25 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ తీసుకోండి. ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ అవసరమైన డాట్ పొడవు 10 సెంటీమీటర్ ప్రకారం AB లైన్ను గుర్తుపెట్టి మరియు డాట్ వెడల్పులో సగం 1.5 సెంటీమీటర్ ప్రకారం పాయింట్ Cని గుర్తుపెట్టండి. B మరియు Cలను కలపండి. మార్కింగ్ కోసం టైలర్స్ చాక్ను ఉపయోగించండి. ఫ్యాబ్రిక్ మీద ఉన్న AB లైన్ రైట్ సైడ్కి కలిపి ఫోల్డ్ చేసి BC లైన్కి కొంచెం పక్కగా బ్యాస్ చేయండి. మార్క్ పైన మెషిన్తో కుట్టండి. ప్రారంభంలో స్టిచెస్ లాక్ చేయండి. ముగింపులో థ్రెడ్ వదిలి ముడివేయండి. థ్రెడ్ను ట్రిమ్ చేసి డాట్ని ప్రెస్ చేయండి. గమనిక: మీరు డాట్ కోసం మందపాటి ఫ్యాబ్రిక్ను ఉపయోగిస్తే డాట్ చివరన 1 సెంటీమీటర్ వదిలి డాట్ యొక్క మందపాటి భాగాన్ని స్లాష్ చేసి ఓపెన్ చేసి ప్రెస్ చేయండి. దీనిని స్లాష్ డాట్ అంటారు. ఫ్యాబ్రిక్ సులభంగా ఫ్రైయింగ్ అవ్వాలంటే పింకింగ్ షేర్స్ని ఉపయోగించండి. కౌంటర్ డాట్. కౌంటర్ డాట్ అనేది ఫుల్ డాట్ యొక్క వేరియేషన్. కౌంటర్ డాట్ను అసంపూర్ణంగా లేదా సంపూర్ణంగా ఉన్న గార్మెంట్స్ స్టైల్స్ కోసం ఉపయోగిస్తారు. ఇవి వేస్ట్ సీమ్ లేకుండా ఉంటాయి. ఈ డాట్స్ 2 పాయింటెడ్ ఎండ్స్ను కలిగి ఉంటాయి. ఒకటి బస్ట్ వద్ద ఫుల్నెస్కి మరియు మరొకటి హిప్స్ వద్ద ఫుల్నెస్కి ప్రొవైడ్ చేయబడుతుంది. డాట్స్ యొక్క వైడ్ సెంట్రల్ పాయింట్ వేస్ట్ వద్ద ఫ్యాబ్రిక్ను షేప్ చేస్తుంది. డాట్ యొక్క మధ్యలో ఇంటేక్ నందు క్లిప్పింగ్ చేయండి. దీని వలన వేస్ట్ మరియు ఇతర కర్వ్డ్ సెక్షన్లో స్ట్రెయిన్ రిలీజ్ అవుతుంది మరియు డాట్ స్మూత్గా నిలబడటానికి వీలుగా ఉంటుంది. కౌంటర్ డాట్, డబుల్ పాయింటెడ్ డాట్ నిర్మించడం. 25 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ కలిగి ఉన్న ఫ్యాబ్రిక్ భాగాన్ని తీసుకోండి. ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ వర్టికల్ లైన్ AB గుర్తుపెట్టండి. ఎగువ మరియు దిగువ అంచు నుండి ఒకే దూరంలో ఉండాలి. అవసరమైన డాట్ పొడవు 15 సెంటీమీటర్ల ప్రకారం గుర్తుపెట్టండి మరియు AB లైన్ మధ్యలో పాయింట్ Cని గుర్తుపెట్టండి. 1.5 సెంటీమీటర్ అంటే C నుండి డాట్ వెడల్పులో సగం తీసుకొని మరియు
పాయింట్ Dని మార్క్ చేయండి. లైన్ A నుండి లైన్ D మరియు B నుండి Dని కలపండి. ఫ్యాబ్రిక్ను AB లైన్లో రైట్ సైడ్ కలిపి మడిచి ADB లైన్లో డాట్ నుండి పిన్ చేయండి. ADBలను లోపల ఉంచి బాష్ చేసి పిన్ను తొలగించండి. మార్క్ పై మెషిన్తో కుట్టండి. పాయింట్ D వద్ద కర్వ్డ్ షేప్లను మెయింటైన్ చేయండి. డాట్ యొక్క 2 చివర్లో థ్రెడ్ను టై చేసి ట్రిమ్ చేయండి. బాస్టింగ్ తొలగించండి. డాట్ను C నుండి D వైపు 3 mm లోపల క్లిప్ చేయండి. గమనిక: మీరు డబుల్ పాయింటెడ్ డాట్ను నిర్మిస్తే డాట్ మధ్యలో క్లిప్పింగ్ చేయబడదు. డబుల్ పాయింటెడ్ డాట్ను ఫుల్ డాట్ అని కూడా అంటారు. ఫ్రెంచ్ డాట్ కూడా హాఫ్ డాట్ యొక్క వేరియేషన్. దీనిని కర్వ్ డాట్ అని కూడా అంటారు. ఫ్రెంచ్ డాట్ హాఫ్ డాట్ యొక్క వేరియేషన్. ఇది సెమీ ఫిటెడ్ షేప్ని ఇస్తుంది. ఇది అండర్ ఆర్మ్ బర్స్ట్ డాట్ మరియు వేస్ట్ డాట్లను కలిపి ఒకే లాంగ్ డాట్గా బర్స్ట్ నుండి కిందకి ఒక యాంగిల్లో సైడ్ సీమ్ వైపుకు ఉంటుంది. ఈ డాట్ సెంటర్ లైన్ మీద కుట్టక ముందే కట్ చేసి ఓపెన్ చేయండి. దానివలన స్టిచ్చింగ్ లైన్కి మ్యాచ్ అవుతుంది. టాకింగ్ మెథడ్: స్టిచ్చింగ్కి ముందు డాట్ ప్యాటర్న్ నుండి ఫ్యాబ్రిక్ వైపుకు ట్రాన్స్ఫార్మ్ చేయవలెను. మెటీరియల్ని బట్టి 2 పద్ధతులను అప్లై చేస్తారు. టైలర్ గుర్తులు సిల్క్, పాలిస్టర్ మొదలైన వాటిపై మరియు వదులుగా వూవెన్ మెటీరియల్ పై ఉపయోగిస్తారు. కాటన్ మీద టాకింగ్ వీల్తో మార్కింగ్ చేయటం ఫాస్ట్ మెథడ్. టాకింగ్ వీల్ అనేది పాయింట్ చేయబడిన మెటల్ టూల్. ఇది ఫ్యాబ్రిక్ లేదా పేపర్ యొక్క లోయర్ లేయర్ పై నమూనా గుర్తులు లేదా కన్స్ట్రక్షన్ లైన్ ట్రేస్ చేయబడటానికి ఉపయోగపడుతుంది. ఫ్రెంచ్ డాట్ లేదా కర్వ్ డాట్ నిర్మించడం: ఒక క్లాత్ పీస్ 25 cm by 15 cm తీసుకొని 25 cm పొడవు వైపున లోయర్ కార్నర్ నుండి 6 cm దూరంలో పాయింట్ Aని గుర్తుపెట్టండి. ఆపోజిట్ కార్నర్ దిశలో 12 cm డాట్ పొడవుతో డయాగ్నల్ లైన్ గీయండి. లైన్ చివర B మార్క్ చేయండి. 4 cm దూరంలో A నుండి Cని మార్క్ చేయండి. పాయింట్ C పై ఇరువైపులా స్క్వేర్ అప్ చేసి మరియు D మరియు Eలను 2 cm దూరంలో అంటే డాట్ వెడల్పులో సగం వరకు గుర్తుపెట్టండి. సెంటర్ లైన్కు ప్రక్కన 2 డాట్ లైన్లు గీయండి. 2 cm దూరం తీసుకొని క్లాత్ ఎడ్జ్ నుండి D మరియు E వరకు గీయండి. ఆపై లైన్ కలిపి పాయింట్ B వరకు ట్యాపర్ చేయండి. డాట్ లైన్ మరియు సెంటర్ లైన్ మధ్య డాట్ లైన్ నుండి 1 cm దూరంలో ఉన్న స్మాల్ రన్నింగ్ స్టిచెస్ ద్వారా స్టే స్టిచెస్ వేయండి. పాయింట్ F వద్ద ముగించండి, అంటే 1.5 cm దూరంలో పాయింట్ B దగ్గర. డాట్ యొక్క సెంటర్ లైన్ను A నుండి F వరకు స్లాష్ చేయండి. రా ఎడ్జెస్ నీట్గా సరిపోయేలా రైట్ సైడ్ కలిపి ఫ్యాబ్రిక్ను ఫోల్డ్ చేయండి. స్టిచ్చింగ్ లైన్ నుండి కొంచెం దూరంలో పిన్ చేసి బాస్ చేయండి. షేప్ డాట్ లైన్పై మెషిన్తో కుట్టి థ్రెడ్ను ట్యాపర్డ్ ఎండ్ భాగంలో థ్రెడ్లను కత్తిరించి ముడివేయండి. స్ట్రెచ్ను ఉంచడానికి సీమ్ ఎలెవెన్స్ను దగ్గరగా క్లిప్ చేయండి. క్లాత్ను మడత తీసి రా ఎడ్జెస్ను స్ట్రెస్ చేయండి. సీమ్ ఎలెవెన్స్ యొక్క రా ఎడ్జ్లను కిందకి ఉంచి డాట్ను ఫ్లాట్గా ప్రెస్ చేయండి. రీక్యాప్: ఈ సెషన్లో మీరు నేర్చుకున్నవి: ప్లెయిన్ డాట్ను ఎలా తయారు చేయాలి, కౌంటర్ డాట్ను ఎలా తయారు చేయాలి, ఫ్రెంచ్ డాట్ను ఎలా తయారు చేయాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.